అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్నా, కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి, మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం. కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్ లోనే. బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా, దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇరుకు, మనది రాహు 6వ స్థానంలో ఇరుకు. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరనే తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు. ఏంటి బామా, కుక్కలనే జాగ్రత్తలాగా మీరు దయ్యాలనే జాగ్రత్త అని బోర్డు పెట్టారు? ఎవరెవరింట్లో ఏమున్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు. ఏంటి బామా కథలు చెప్తున్నారు? కథలు కాదమ్మా, చరిత్రే ఉంది. ఆ కాలంలో నా మొగుడు వీధిలోకొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి. ఒకసారి ఈయన మీదకే 2 చిన్న దయ్యాలను ఉసిగొల్పారు. చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి. వెళ్ళమ్మా వెళ్ళు, వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. ఎవరిని బామ్మా? నిన్నేమీ చెయ్యవులే, భయపడకుండా వెళ్ళమ్మా. ముసలి, భయపడకుండా వెళ్ళు తల్లి, వదిలేస్తానా? Daffy, sit down. I said sit down, Daffy. Daffy, darling, relax. ఆత్మలతో మాట్లాడాలా 5000, అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా 10,000? లేదండి, బ్యాంక్ నుంచి వచ్చాను. కాశ్మీర సార్ తో మాట్లాడాలి. ఓ, శుభం భూయాత్. జాఫీ, గివ్ షేకెన్. కమ్ ఆన్, కమ్ ఆన్. పడితే వద్దులే. ఏంటమ్మా, రక్తం పెట్టడానికి ఎంతసేపా? పాపం ఆకలి మీద ఉన్నాయి. పూజలో ఉన్నానే, అందుకే లేట్ అయింది. ఇప్పుడేంటి అంతవరకు తట్టుకోలేవా ఆకలి? మీరు గారాబం చేసి వీటిని బాగా చెడగొట్టారు. అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు. మీరు రండి, మీది ఫ్రెష్ రక్తం కదా, అందుకే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఏం సమర్పించాలి? గుడ్డు పాలు సమర్పించాలి. హుండీ మీద పడిపోకండి, అందరూ మెల్లగా రండి. పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయమ్మా. గుడ్డులు పట్పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా.
నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా, అంతా నేనే, అన్నిటా నేనే. ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా పిలుస్తాను. హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా, మనసు పెట్టమ్మా. నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు, కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా. మనసుతో చూడమ్మా, నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా. కనీసం 2 పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా. శ్రీమంతుళ్ళ దత్తత తీసుకోమని చెప్పుండాల్సిందే. చల్లగా ఉండమ్మా, తర్వాత రండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. తోసుకు రాకూడదమ్మా, వరుసలో రావాలి కదా. తెల్ల పిల్ల నిలబడింది కదా. బ్యాంక్ నుంచి వచ్చాను. బ్యాంకు నుంచా? అయితే నువ్వు ముందు రామ్మా. నువ్వు పోమ్మా. డబ్బు తీసుకొచ్చావా అమ్మా? లేదండి, ఇప్పుడే కాశ్మీరా సార్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్లో డబ్బు ఉంది కదమ్మా. లేదండి, పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ అన్ని తీసుకొచ్చాను. మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా. కుదరదండి, అన్ని కాశ్మీరా సార్కే ఇవ్వాలి. ఏంటమ్మా దేనికి సింకకుండా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే. ఎక్కడా పిల్ల? సార్, నా థీసిస్ గురించి జీససా? అంటే నువ్వు క్రిస్టియన్ అమ్మా? ఆ మేరీ మాత కృప నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. థీసిస్ కాదు సార్, థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్. ఈ దయ్యాలు, ఆత్మలు, పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్. కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా ఫ్రాడ్ సార్. దేవుడి దయ్యం అని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి 420 గాడు సార్. వీళ్ళందరినీ చెప్పు. సారీ సార్, నన్ను మీరేం తప్పుగా అనుకోకండి. నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్లే. ఇంక థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీరా సార్ని టీవీలో చూశాను. ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను. కాకి ఈ రోజు ముద్ద పెట్టలేదమ్మా? నాన్న పెట్ట మర్చిపోయాను. చూసావా, తాతగారు అలిగారు. వెళ్ళి తాతగారికి అన్నం పెట్టు. ఇందాకేదో చెబుతున్నావు. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి. నేను ఏం చేసినా సైలెంట్ గా చేస్తాను. నేను సైడ్ లో నుంచొని మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కెమెరాలో క్యాప్చర్ చేస్తావా? షూట్ చేసి టీవీ ఛానల్స్ లో షో వేస్తావా? ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు, ఎలక్ట్రిక్ డ్రమ్ములు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అమ్మా. అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకోను. నువ్వు బయలుదేరు. పోనీ కెమెరా వదిలేండి సార్. నా థీసిస్ కి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి 2 లక్షలు డొనేషన్ ఇస్తాను సార్. ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు. ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా. లేదండి, కాశ్మీరా సార్ దగ్గర చేరిన తర్వాతే. రా క్యాష్. ఇదిగో క్యాష్. సార్, మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా, అందుకే చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని. బయలుదేరు. సార్, పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ఆశపడుతోంది. అంతే సార్, ప్లీజ్ సార్. ఇదేమైనా ఇన్స్టిట్యూటా? అవుట్. రేపు కనిపించు. ఎల్లుండొచ్చినా పని జరగదు. బయలుదేరు బయలుదేరు. బాబు మాట అంటే మాటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎల్లుండొచ్చేసే. అయ్యో 2 లక్షలే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడినది. ఆ రాజేష్ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్నమ్మా, ఈ తిరిమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు. ఈ ఎఫ్బిఐ, సిబిఐ ఎల్లాం ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి. రాహు 3వ స్థానం నుంచి చంద్రుణ్ణి పాకరదాలే చిన్న గ్రహణం మాదిరి. చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. పిన్నే నిప్పులో కాలిపోనాലും భస్మం నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు. ధైర్యంగా పోయిட்டு రండి. వస్తాను స్వామి. సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతాలను, సిద్ధుల సంసిద్ధతను కలిపి మా అన్నయ్య కాశ్మీర కనిపెట్టిన సరికొత్త. అమ్మ కాశ్మీరాన్ని కన్సల్ట్ చేశాను, కన్విన్స్ కాలేదు. సార్, అకౌంట్ నంబర్ చెప్తే నేను క్యాష్ డిపాజిట్ చేస్తా. ఆత్మల ఆశీర్వాదం నీకు అమోఘంగా ఉందమ్మా. రేపు 4 గంటలకి రా. నీ పరిశోధన ప్రాబ్లం ని పరిష్కరించమంటాను. సరే సార్. అమ్మా అమల, చెప్పండి అన్న. నువ్వు ఆ నెంబర్ ఏదో చెప్తే తను డబ్బులు ఇస్తుందట. ఆ పని కానీమ్మా. 501000596571 IFSC 0024 వేసేయండి.
ఏ ఏంటి ఈ టైంలో? మీ నాన్న స్వామి కరెక్ట్ గా 4ంటికి రమ్మన్నారు. ఏమో పియమో అడగడం మర్చిపోయాను. అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున 4కే వచ్చేసాను. ఏయ్ నీకేమన్నా లూసా? ఇదేమన్నా బ్యాంకా? పనిచ్చి జీతం ఇవ్వడానికి? జీతం ఏమీ అవసరం లేదు సార్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర పనిచేయడమే నా అదృష్టం. ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను. ఆత్మలు నా కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు? సూపర్ సార్. దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా. మీరు మనసు పెట్టి వరం ఇస్తేనే సార్ నా థీసిస్ పూర్తవుతుంది. ప్లీజ్ సార్. థీసిస్ టైటిల్ ఏంటి? ఆత్మలు వాటికి జరిగే సేవలు. వెరీ నైస్. సరిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి ఇది? ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము. బాగుందా? మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు. ఏదో ఒక శ్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు. అది తప్పు. ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా? అదంతా మాస్ హిప్నాటిజం, మెంటల్ కండిషనింగ్, మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగే. అమెరికాలో డేవిడ్ కాపర్ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు. అదేమైనా నిజమా? ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా? అంత అబద్ధమేనా? ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్ కి నేను రావట్లేదు. కానీ వీటిని అడ్డం పెట్టుకుని దయ్యం వదిలిస్తాను, ఆత్మలతో మాట్లాడతాను అని చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్. ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను. నువ్వు ఇప్పుడు కాశ్మీరా ఫ్రాడా కాదని కనిపెట్టబోతున్నావా? కనిపెట్టడానికి ఏం లేదు. వాడు కన్ఫర్మ్ గా ఫ్రాడే. నేను ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తాను. దట్స్ ఇట్. బాయ్, దయ్యాలు తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, కోటప్పకుండా తిరణాలలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున పడ్డ దర్గాలా అయింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కాశ్మీరా? రంజాన్కు బక్రీద్కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తిన్నవాడే కదా. ఇప్పుడు మన పని మనల్ని చేసుకునేకుండా చచ్చాడు. నువ్వే ఏదో ఒకటి చేయి బాయ్. మన ఇద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే. బాయ్, కాశ్మీర స్వామి ఇంటికి ఎలా వెళ్ళాలి? నీ అయ్యా, అండర్ గ్రౌండ్ లో అడ్డమైన పనులు చేస్తున్నారా? నీ కోసి కారం పెట్టాలరా. పెడతా. భాయ్ బావున్నారా భాయ్? నీ కొడుకును ఒకసారి విలు. ఎవరు? కాశ్మీరానా? వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు. నానా మోటార్ లేదా? లెట్రిన్లో నీళ్ళు రాట్లేదు చూడు. ధ్యానం చేసే స్థలం ఇదేనట్రా? స్థలంలో ఏముంది భాయ్, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలదా? ఈ గబ్బు జోకులు మనగాడు కాదు. పాలు గుడ్లు ఎడగిపోతున్నాయో నాకు బాగా తెలుసు. గుడ్లేమో నాగరాజుని, పాలు ఆ యోగరాజుని చేరుతున్నాయి. చేరుకుంటే ఈదులో ఉన్న టీ స్టాల్లో మిలిటరీ హోటల్లో ఈ అని ఇక్కిలిస్తో నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారా? భాయ్ ఏం చెప్పమంటావు, అది వాస్తు కోసం జనం ప్రేమతో పెట్టుకున్నారు. నువ్వు పెద్ద లాఫింగ్ బుద్ధావి. 420కి డూప్లికేట్ నా కొడుకులాగా మొహం పెట్టుకుని. ఏంటి బాయ్, పొద్దునే 65 నువ్వులాగా సుర్రమంటున్నావు ఏందే? ఒంట్లో బాగాలేదా బాయ్? నాకేందిరా, బాహుబలిలో వలసే ఉన్నాను కదా, 100 మంది ఒక్కసారి కూర్చుని సారీ భాయ్, కొంచెం బలంగా ఆశీర్వదించాను. నా దురదృష్టం రా, వ్యాపారం చతికిల పడే వాలిపోయింది. భాయ్ పోనీ ఈ చెట్టుకో మేకొట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా? ఇప్పుడు మన హవా కాదుగా, అలాగే మాట్లాడతాం. సరే, ఇప్పుడు మన హవానే నడుస్తుంది గానీ ఏంది మ్యాటర్? చూడు కాశ్మీరా, మనందరం కలిసికట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికిన ఊర్రా ఇది. నీ మ్యాటర్ లోకి రావా బాయ్? రండి భాయ్. ఏడికి లాక్కెళ్ళిపోతున్నారా? మ్యాటర్కి వస్తున్నాను రా, చెప్తాను. ఇంకో హిందువులందరూ మీ కాడికి, ముస్లింలు మా కాడికి, క్రైస్తవులు టీవీలో మైకేల్ స్వామి మైకేల్ దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఏం మంత్రం వేసావో తెలియదు కానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు. మన వ్యాపారంలో ముందు వెనక తేడాలు వచ్చినా భాయ్, ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా భాయ్? రే రే నేను ఫ్రాడ్నా? రే మీ మనస్సాక్షిని మడిచి ఉండిలో పెట్టారా ఏంది? మన దాన్నే ఉంటారా? పాము పుట్టిన బోర్డు నుంచి బ్యాక్ అంతా కడుతున్నారేంది? ఎగ్జిబిషన్ లో చిన్నపిల్లకి ఎలా దిక్కులు చూసుకుంటారా బాయ్? టీవీ ప్రోగ్రామ్ టైం అయింది నాకు. ఇదే ఈ బుడి యాశాలకి తిక్కరేగిద్ది. రే టీవీలో యాక్టింగ్ కుమ్మేస్తున్నారు. నాకు యాక్టింగ్ రావట్లేదు. బాయ్. దెయ్యాలను వదిలిస్తా అన్న పేరుతో నలుగురు కొట్టంగాల్ని అంటేసుకుని బాడీని పీస్ పీస్ చేస్తున్నావు. కాళ్ళు తెలిసి స్టెప్లు ఇస్తున్నట్టు సీన్ చేస్తున్నావు. దెయ్యాలను వదిలించమంటే డ్రామాలు ఆడుతున్నావు ఏంట్రా?
రేయ్, ఇది మ్యాజిక్. ఈ లాజిక్ తెలియని పిచ్చి జనం అంతా మీరేదో పెద్ద బాబా లేనట్టు మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి మీ మాన కొడుతున్నారా? కాశ్మరా, అందరూ వ్యాపారం చేయాలరా. ఇంతటితో ఈ టీవీ స్టంట్ లాపే, లేదనుకో లేదంటే ఏం పీకిరావేంది? కాశ్మరా వదిలేరా ముసలోడిని. ఏయ్, నువ్వైనా చెప్పు. ఇప్పుడే నీకేం చెప్పండి, నీకు వాడు గుర్తుందా? ముసలాడు, వదిలేయరా. రారా. ఏయ్, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఖాన్ సాహిబ్ నా బామ్మరిదే. ఆ చెవులో మాటేసానుకో మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి నువ్వు ముందు వెళ్ళిపోయి బయటికి పో. కుదిరితే ఆడిని కూడా తోలుకురా, ఆశీర్వదించి పంపిస్తా. పో పో. ఏయ్, ఏంట్రా నన్నే నడు రోడ్లో నించోబెడతారా? అంత తురుంగాళ మీరు? ఈ రోజుతో మీ సిటీ సినిగిపోయినట్టే. ఏయ్, రేపేమేంటి పోలీసులు వస్తారా? అయిపోయారా మీరు? పోలీసుల చేతిలో మీ ఫ్యామిలీకి బ్యాండ్ బజా బారాతే. భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప్ అమౌంట్ అవుతుంది. రే రే కాశ్మోరా, బాయ్ మనల్ని ఇరికించేశాడు రా. పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా. అన్నింటినీ దాచిపెట్టే, మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా. కాశ్మరా నువ్వేనా? అయ్యా, ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా. నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా. అనుష్క ఈ చీర కట్టుకుంది. నాన్న భక్తులు వచ్చేసారు నాన్న. అదో బ్రెయిన్లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్ కి తీసుకొచ్చిన ఆనవాళ్ళ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. సార్ సార్ ఏం కాశ్మీరా, విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాట, పెద్ద హిట్ అట, టీఆర్పీ కూడా రెచ్చిపోయిందట. వాళ్ళ ప్రోగ్రామ్, వాళ్ళ టీఆర్పీ, మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తున్నావంట, మంచిది కాదు. అయ్యా, మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇవి వేషాలు కాదయ్యా, ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉద్దిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీన్ని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మొచ్చు సార్.